బెంగళూరులో ఒక వినూత్న దోపిడీ దందా వెలుగులోకొచ్చింది. రద్దీ రోడ్లపై ప్రయాణించే వాహనదారులే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో రోడ్లపై ఇనుప మేకులు చల్లి వాహనాలు పంక్చర్ అయ్యేలా చేస్తూ ఆపై మరమ్మతుల పేరుతో బాధితుల నుంచి భారీగా డబ్బులు గుంజుతున్న పంక్చర్ మాఫియా వ్యవహారం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ఘాతుకం వెనుక ఉన్న కుట్ర సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో అసలు విషయం బయటపడింది. ఎర్రటి బైక్పై వచ్చిన ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు క్యాజువల్గా వెళ్తూ రోడ్డుపై అరంగుళం నుంచి అంగుళం సైజు ఉన్న ఇనుప మేకులను విసిరేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. రోజు ఆఫీసులు, పాఠశాలలు, ఆసుపత్రులకు అత్యవసరంగా వెళ్లే ప్రయాణికులు ఈ మేకుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టైర్లు పంక్చర్ అయిన వెంటనే కంగారులో సమీపంలోని షాపులకు వెళ్లే వాహనదారుల నుంచి మరమ్మతుల నెపంతో పంక్చర్ నిర్వాహకులు అదనపు రుసుములు వసూలు చేసేవారు. ఈ మోసంపై చంద్రశేఖర్ అనే ప్రయాణికుడు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రహస్యంగా సాగుతున్న ఈ దందా రట్టయింది. ఏప్రిల్ 17న జలహల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఈఎస్ రింగ్ రోడ్లో తన వాహనం పంక్చర్ అయిందని, అక్కడ పంక్చర్ వేయటానికి అసాధారణంగా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశారని ఆయన పోలీసులకు విన్నవించారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు ప్రారంభించిన జలహల్లి ట్రాఫిక్ పోలీసులు ఎంఈఎస్ రింగ్ రోడ్ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. పెద్ద అయస్కాంతపు రాడ్లను ఉపయోగించి రహదారిని శుభ్రం చేయగా కిలోల కొద్దీ ఇనుప మేకులు బయటపడ్డాయి. ఇవి పొరపాటున రోడ్డుపై పడినవి కావు అని, కావాలని చల్లారని పోలీసులు నిర్ధారించుకున్నారు. రోజువారీ ప్రయాణికుల ప్రాణాలతో సమయంతో ఆడుకుంటున్న ఈ మాఫియాపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అలాగే ప్రయాణ సమయంలో ఇలాంటి అనుమానాస్పద ఘటనలు లేదా దోపిడీలు ఎదురైతే తక్షణమే స్థానిక పోలీసులను సంప్రదించాలని అధికారులు ప్రజలను కోరారు.